గుడ్ మార్నింగ్. దేశ భవిష్యత్తును నాశనం చేసే బ్యాచ్ సైలెన్స్. గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ సార్. మీ రోజు జ్ఞానంతో ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటున్నాను సార్. అబ్బా ఎవడ్రా అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఎంట్రీ ఇచ్చింది? బంటి, మళ్ళీ నా క్లాస్ లోనే నిద్రపోతున్నావా? ఇది క్లాస్ రూమా లేక మీ నాన్న కట్టించిన డీలక్స్ బెడ్రూమా? సార్, సైన్స్ ప్రకారం నిద్రపోతే మెమరీ పవర్ పెరుగుతుంది సార్. మీ అద్భుతమైన పాఠాలను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవడానికి నా మెదడుకి చాలా రెస్ట్ ఇస్తున్నాను సార్. చాలు ఆపేయి. అంత మెమరీ పవర్ ఉంటే ఒక ప్రశ్న అడుగుతా చెప్పు. రామాయణాన్ని రాసింది ఎవరు? నేను రాయలేదు సార్. అసలు నిన్నటి నుంచి నేను పెన్నే పెట్టుకోలేదు సార్. పొరపాటున చంటి రాసుంటాడు సార్, చూడండి. రామాయణాన్ని వాల్మీకి రాశారా? సార్, ఆయన రాస్తే నన్నెందుకు సార్ అడుగుతున్నారు? మీరే డైరెక్ట్ గా ఆయన్నే అడగాల్సింది. చంటి, నువ్వు ఎప్పుడు లాజిక్ మాట్లాడతావు కదా. ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఇస్తాను. నీ దగ్గర 5 యాపిల్స్ ఉన్నాయి. అందులో నుంచి నేను 3 యాపిల్స్ అడిగితే నీ దగ్గర ఇంకెన్ని మిగులుతాయి? శత్రుత్వం మిగులుతుంది సార్. ఏరా ఎలా? లాజిక్ సార్. నా యాపిల్స్ నా ఇష్టం. మీరెందుకు అడుగుతున్నారు? మీరు అడిగితే నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తే మన ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. సో శత్రుత్వమే మిగులుతుంది సార్. సార్, ఈ బ్యాక్ బెంచర్స్ కి ఏం రాదు సార్. నన్ను అడగండి సార్. గ్రావిటీ గురించి అడగండి సార్.